ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తున్నాం పిల్లరా. మంచిది. ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 14వ కీర్తన 7వ చరణాన్ని మనం చూస్తే, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చెరలో నుంచి విడుదల కలిగినప్పుడు మనిషి ఆనందించగలుగుతాడు. చెరలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంతగానో వేదనతో, బాధతో, దుఃఖముతో ఉంటుంది, కానీ అతడు సంతోషించలేడు. కానీ ఎప్పుడైతే చెర నుంచి ప్రభు తీసుకొచ్చాడో, సియోనులో నుంచి ఆయన ఇశ్రాయేల్ని రక్షించును అంటున్నాడు. ఆయన సన్నిధి, సియోను అనగా దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవుని రాజ్యానికి, పరలోకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అయితే ప్రభువు సియోనులో నుండి నిన్ను ఏం చేస్తాడైనా రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తన రక్షణ హస్తాన్ని, ఆయన దక్షిణ హస్తాన్ని నీకు అందించి నిన్ను బలపరిచి నిన్ను నడిపించేవాడు. నువ్వు పడి ఉన్నటువంటి స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తేటువంటి వాడు. కీర్తనాకారుడు 40వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును అనేటువంటి మాట. ప్రభువు మనల్ని లేవనెత్తేవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షణ కేడని అందించాడు. అంత మాత్రమే కాదు, వారు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉండి మ్రగ్గిపోతున్నప్పుడు దేవునికి మొరపెట్టారు. వారి జీవితంలో ప్రార్థన తప్ప వారు ఎన్నడూ కూడా దేవుణ్ణి స్తుతించలేదు. వారి హృదయంలో ఆనందం లేదు, సంతోషం లేదు. వారు వేదనతో, బాధతో, దుఃఖముతో, నిట్టూర్పులతో, ప్రభువా ఇంకెంతకాలం మా జీవితాలు ఈ యొక్క శోధనల గుండా, ఇబ్బందుల గుండా, కఠినమైన దాస్యం గుండా వెళ్ళాలి, మమ్మల్ని కనికరించు, కటాక్షించు అని ప్రార్థన చేయటం మొరపెట్టారు. అయితే దేవుడు వారిని విడిపించిన తర్వాత, ఐగుప్తు నుంచి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపించిన తర్వాత వారి జీవితాలు సంతోషముతో హర్షిస్తూ ఉన్నాయి. హర్షం అంటే ఆనందం, సంతోషం. వారి ముఖాల్లో నవ్వు కనబడుతూ ఉంది. వారి జీవితాల్లో సంతోషం కనబడుతుంది. ఇప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, దేవునిని కీర్తిస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని రీతిగా విమోచించాడు, ఆయన విమోచనను బట్టి మేము ఆయనను కీర్తిస్తున్నామని చెప్పి స్తుతిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ బంధకముల చేత నువ్వు బంధించబడి ఉన్నావు? త్రాగుడైన బంధకం చేత బంధించబడ్డావా? వ్యభిచారం అనే బంధకం చేత బంధించబడ్డావా? ఎలాంటి బంధకాల చేత, దురలవాట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావు? నీ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక ఉన్నావా? ప్రభు అంటున్నాడు, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ బంధకాల నుంచి ప్రభు విడిపించేటువంటి వాడు. ప్రభువుకి అప్పగించుకో. ప్రభువా, నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నాను, నాకు చేత కావట్లేదు, నేను మానాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు ప్రభువా, నీ సహాయం నాకు దయచేయని ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను బంధకాల నుంచి విడిపించి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడు. అలనాడు ఇశ్రాయేలుకే కాదు, నేడు మన జీవితాల్లో కూడా ఆయన తన సంతోషంతో మనల్ని నింపేవాడుగా ఉన్నాడు. కనుక మన హృదయాలు ఆ బంధకాల నుంచి విడిపించబడినప్పుడు, దాస్యపు శృంఖలాల నుంచి విడిపించబడినప్పుడు సంతోషించగలుగుతాము, ఆనందించగలుగుతాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో మీరు స్థిరపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలు నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాం నాయన. వారి హృదయాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపినటువంటి వాడు. ఒకప్పుడు వారి జీవితాల్లో దుఃఖముతో, బాధతో ఉన్నప్పుడు, నిట్టూర్పులతో ఉన్నప్పుడు నీవు విడిపించి నీ యొక్క ఆనందమును వారికి ఇచ్చావు. వారి తలల మీద సంతోషమును నువ్వు ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ ప్రియబిడ్డలను దర్శించి బలపరచమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున నడిచున్నాము తండ్రి. ఆమేన్.